హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మార్నింగ్ తోట దగ్గరకు వచ్చాము. మీ తమలపాకు తోట దగ్గర తీగ నాటుతారు అన్నాను కదా, ఒక 3 ఈ వీక్లో నాటుతారు. ఇది చూసారా ఎంత హైట్ వచ్చేసిందో. ఇప్పుడు అరౌండ్ ఒక 4.5 feet అలా వచ్చేసింది. సో దారికి మధ్యలో గ్యాప్ అయిపోయింది, మొత్తం గ్యాప్ ఫుల్ అయిపోయింది కాబట్టి ఇంకా వితిన్ ఒక 4-5 days ఈ వీక్లోనే నాటుతారు. ఆల్రెడీ నాటుతున్నారు ఈ హైట్లో ఉన్న తోటలన్నిటికీ. అదేంటంటే జనాలు ఇంకా మనుషులు అరేంజ్ అవ్వలేదు. మేబీ రేపు ట్యూస్డే కానీ వెన్స్డే కానీ వస్తా అన్నారు నాటేవాళ్ళు. నాటడం అంటే ఇది ఉంది కదా మట్టి, ఈ సాలెల్లే కనిపిస్తుంది కదా, దీన్ని రైట్ సైడ్కి ఈ మట్టి మొత్తం ఈ చెట్లు ఉన్నాయి కదా మొక్కలు, ఇవి అవిసి మొక్కలు అనమాట. వీటి పాదుల్లోకి నెట్టేసి తీగను తీసుకొచ్చి నాటుతారనమాట. నాటినాక అవి బతకడానికి ఒక 15 days అలా టైం పడుతుంది. ఇంకా చూసారా ఒకసారి ఎంత హైట్ ఉందనేది చూపిస్తాను ఒకసారి. ఇలా ఉంటుంది లోపల. నాది పాత వీడియోలు ఉంటాయి చూడండి. ఇది జస్ట్ ఒక 45 days, 2 months కూడా ఇంకా అవ్వలేదు. 2 monthsలోనే ఎంత హైట్ పెరిగిందో చూడండి ఒకసారి. ఇంకా మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఒకసారి, మీకు ఒక 1 month తర్వాత ఏరియా మొత్తం ఎటు చూసినా గ్రీనరీగా పచ్చగా చెట్లతో ఉంటుంది అని. అది చూడండి ఒక్కసారి పైకి కూడా చూపిస్తాను. ఇవి మొత్తం తమలపాకు తోటలు అనమాట. వాటికి కనిపించేవన్నీ అవిసి మొక్కలు. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో. ఇంకా కొంచెం పెరక్క ముందు నాటితే ఏమవుతుందంటే ఎండబడి తీగలు అనేవి చనిపోతాయి అన్నమాట. ఇప్పుడు కరెక్ట్ స్టేజ్ అంటే ఈ హైట్లో ఉన్నప్పుడు తీగలు నాటచ్చు అనమాట. ఇంకా నాటినాక వాటికి కూలింగ్ ఉండాలి ఎక్కువ, అంటే చల్లదనం ఉండాలి, ఎండబడకుండా ఉంటే. ఇక్కడ తెలియకుండా ఒక మొక్కజొన్న కండి ఉంది. ఇదిగో కరెక్ట్గా 60 days అంటే 2 months అవుతుంది. మొక్కజొన్న ఎప్పుడైనా 2 monthsకి 60 daysకి కండి వస్తుంది. అంటే ఈ తోట పోసి 60 days అవుతుందని దీని మీనింగు. సరే ఎలా ఉందో. నెక్స్ట్ వీడియోలో తమలపాకు తీగ ఎలా తీసుకొస్తారు, ఇవి సాల్డ్ వెళ్ళే అంటే పాదులు వెళ్ళే ఎలా చేస్తారు, తర్వాత తీగ తీసుకొచ్చి ఎలా నాటుతారు, నాటిన తర్వాత ఎన్ని టైమ్స్ వాటర్ పెడతారు, ఈ నాటిన దానికి ఎంత ఖర్చు చేస్తారు అంటే లేబర్ ఛార్జీ, పని చేసిన వాళ్ళు కూలి ఎంత తీసుకుంటారు ఏంటి అనేది మొత్తం అప్లోడ్ చేస్తాను. సో మర్చిపోకుండా తప్పకుండా వీడియో చూడండి. మ్యాక్సిమం తోలపాకులు అనేవి మార్కెట్లో చూస్తూ ఉంటారు కానీ ఇవి ఎలా ఉంటాయి, ఎక్కడ నాటుతారు ఏంటి అనేది తెలియదు చాలామందికి. సో మర్చిపోకుండా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.